ఒక నిధులు తప్ప అందరూ మీరు కలిసి నేను సార్ పలానా సార్ చెప్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందా అనుకున్నాను నేను. ఏమనుకుంటే నేను మీ ముందు కూడా నా కుటుంబ సభ్యులతో పోల్చుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే ఈ ఆనందం ఎవరికి రాదు, గురువు తప్ప. అందే గురువును ప్రేమించేటువంటి శిష్యుడు ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఈరోజు అటువంటి గురువుని మీరు ప్రోత్సహించి మిమ్మల్ని ఇక్కడ పిలిచి మాతో 2 మాటలు చెప్పించుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత మీరు అందరూ చాలామంది ఉద్యోగస్తులు రిటైర్ అయ్యారు, అంత పెద్దలు. మీరు మాకన్నా తెలివితేటలు ఉన్నవారు, మాకన్నా జీవితంలో ఎన్నో పొడుగులు పొందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇంకా మీరు భవిష్యత్తులో ఇంకా బాగుపడాలని, భగవంతుడు మిమ్మల్ని బాగా చూడాలని, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలందరినీ కూడా భగవంతుడు ఆరోగ్యం ఉంచాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ సభకు ముఖ్య అతిథులైనటువంటి లక్ష్మీ గారికి, నా తోటి మిత్రులు ప్రసాద్ గారికి, రంగేష్ గారికి, తర్వాత మేడం గారికి నా నమస్కారాన్ని తెలుపుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరి ఒక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను తీసుకుంటాను.